హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయే ఇన్సిడెంట్ 1984లో ఒక హైకర్కి జరిగింది. అండ్ ఇట్స్ రియల్ స్టోరీ అండ్ దేర్ ఇస్ అ టర్మ్ విచ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ స్టోరీ. సో స్టోరీలోకి వెళ్తే, April 1st, 1984లో జేమ్స్ అనే ఒక హైకర్ స్నో మౌంటైన్స్లో హైకింగ్ చేస్తుండగా సడన్గా లేచి చూసుకునేసరికి మొత్తం మంచులో నిండిపోయి ఉన్నాడు. మొత్తం మంచు ఒంటి నిండా, ఒంటి పైన అంతా. అండ్ ఆ మంచు, బాడీ మీద మంచు ఉంది, మంచు మీద రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి, మొత్తం చాలా పెద్ద పెద్ద మార్క్స్. ఏమా అని చెప్పి చూస్తే బ్లడ్ స్టెయిన్స్ అవి. అండ్ చూసి కాసేపు ఓదార్చుకుందామని చెప్పి ఊపిరి పీల్చుకుంటే సివియర్ పెయిన్ అనమాట, చెస్ట్ మొత్తం. అండ్ నోట్లో అని ఇలా చెక్ చేసుకుంటే సంథింగ్ లిక్విడ్లా టైప్ అనేసి ఊసేసినాడు బయటికి. ఊసిన తర్వాత చూసుకున్నాడు, తన టీత్ చిన్న చిన్నగా కట్ అయిపోయినాయి, చిన్న చిన్న పీసెస్ పడినాయి ఇక్కడ. సో చేయగలుగుతాం అనుకుంటున్నాడు, అసలు చెయ్యి స్పర్శ లేదు, కదలట్లేదు. అండ్ ఈ చెయ్యి ట్రై చేసినాడు, ఈ చెయ్యి కొంచెం కదిలింది, బట్ ఫుల్ సివియర్ పెయిన్ అనమాట. ఏమైందా అని చూసుకుంటే, ఒక పెద్ద కెనడాలో పెద్ద మౌంటైన్, అక్కడ దాని మీద నుంచి కింద పడినాడు అనమాట. సో లేచి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు, ఈయన ఫ్రెండ్ వీళ్ళిద్దరు వచ్చినారు. అండ్ లేచి పక్కన చూసుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్ లేడు. కాస్త అటు ఇటు చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్ అక్కడ పడున్నాడు. ఓపిక లేకుండా అట్లే ఒకే చేత్తో ఇట్లా పాక్కుంటూ వెళ్ళేసి ఆయన ఫ్రెండ్ని దగ్గర నుంచి చూసేసరికి ఆయన తల ట్విస్ట్ అయ్యి చేతులు కాళ్ళు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి, పడున్నాడు. అండ్ ఆయన గమనించినాడు, ఆయన ఫ్రెండ్ రిచర్డ్ అనే ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినాడు అని చెప్పేసి. సో ఈయనకి ఏం చేయాలో తెలియక అలానే మంచులో పడిపోయి ఉన్నాడు. అండ్ ఒక 20 minutes తర్వాత ఏదో ఒక వాయిస్ వినిపించింది, లేడీ వాయిస్. కమాన్, గివ్ అప్ యకు, లేచి నీ టెంట్ సైడ్కి వెళ్ళు అని చెప్పి. తను తల తిప్పే దానికి కూడా లేదు, ఎందుకంటే నెక్ కూడా సివియర్లీ ఇంజ్యూర్డ్ అయింది. సో విని కళ్ళు తెరిచి లేచేసరికి అప్పటికి 20 minutesలో అంత మంచులో ఆయన బాడీ మొత్తం నమ్మ అయిపోయింది అనమాట, ఎక్కడ ఏం కదిలించలేకపోతున్నాడు. సరే అని చెప్పి వీళ్ళు హైక్ చేస్తున్నప్పుడు మౌంటైన్స్లో ఇద్దరున్నప్పుడు ఒకరికొకరు తాడు కట్టుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే ఒకరు స్లిప్ అయినా ఆ తాడు వల్ల ఇంకొకరు హ్యాంగ్ అవ్వచ్చు, ఇంకొకరు సపోర్ట్ వల్ల అని చెప్పేసి. సో ఆ తాడు ఏదైతే ఉందో వీళ్ళ ఫ్రెండ్ రిచర్డ్కి అండ్ ఈయన జేమ్స్ ఎవరైతే ఇప్పుడు మేల్కొని ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్యలో ఆ తాడు ఉంది. ఆ తాడు రిచర్డ్ దగ్గర నుంచి తీసేసి చెట్టు మీదకి వేసి, చెట్టు మీద నుంచి ఇట్లా లాగేసరికి ఈయన కొంచెం ఇట్లా నిల్చోగలిగినాడు. సో నిల్చున్న తర్వాత అసలు 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 సివియర్లీ ఇంజ్యూర్డ్, ఎక్కడ పడితే అక్కడ బోన్స్ ఇరిగిపోయినాయి. ఎందుకు ఇరిగిపోయినాయి అని చెప్పి ఆయన చూస్తూ ఉండగా మౌంటైన్, కెనడాలో డెల్టా ఫామ్ అని చెప్పేసి సివియర్ స్నో మౌంటైన్. సో వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒక 140 స్టేట్స్ నుంచి, అంటే 140 అంతస్తుల మీద నుంచి కింద పడినారు. సో 140 ఎట్లా చెప్పాలి అని అంటే, న్యూయార్క్లో ఒకటి కింగ్స్ టవర్ ఉంటుంది, ఆ టవర్ 140 stories అనమాట. సో అంత ఎత్తు నుంచి పడేసరికి ఆ అవలాంచ్ వచ్చినందుకు మొత్తం ఒకేసారి సింగిల్ డ్రాప్ అనేది ఉండదు. మౌంటైన్ ఉన్నప్పుడు ఇట్లా దొర్లుకుంటూ రాళ్ళకు తగులుకుంటూ అక్కడ చేతులు కాళ్ళు ఇరిగి 140 అంతస్తులు కింద పడినారు. సో అది గుర్తొచ్చిన తర్వాత నెక్స్ట్ ఈయన ఆ తాడేసి లాగి కొంచెం నిలబడి
ఇట్లా కాళ్ళు లాగ్ చేసుకుంటా లాక్కుంటా అట్లే క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్ళినాడు. అండ్ ఈయన ఎప్పుడైతే గివప్ ఇద్దాము, నా ఒంట్లో శక్తి లేదు, నా ఒంట్లో ఓపిక లేదు అని అన్నప్పుడంతా ఆ లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంది, కమాన్ జేమ్స్, కమాన్, స్లోలీ స్లోలీ ముందుకెళ్ళు అని చెప్పి. సో కాసేపు అయినాక ఈయన జేమ్స్ అండ్ రిచర్డ్స్ వీళ్ళిద్దరూ హైకింగ్ స్టార్ట్ చేసే ముందు ఎక్కడైతే క్యాంపింగ్ చేసుకుంటారో టెంట్ వేసుకొని, సో ఆ ప్లేస్కి చేరినాడు ఆయన. అండ్ టెంట్ దగ్గర కూర్చుండిపోయినాడు. అండ్ ఈయన ఆలోచన ఏముంది అంటే, టెంట్ ఓపెన్ చేస్తే టెంట్లో వార్మ్ బెడ్ ఉంటుంది, ఫైర్ వేసుకోవచ్చు, వాటర్ కూడా ఉంటుంది, కాస్త ఎనర్జీ వస్తుంది నాకు అని చెప్పేసి. సో వాడు టెంట్ ఓపెన్ చేద్దామనంటే ఈయన 2 చేతులు మొత్తం అసలు వేళ్ళలో స్పర్శ లేదు, ఆ టెంట్ జిప్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు. సో చుట్టుపక్కల ఏదో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ కనిపించేసరికి ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని టెంట్ని అట్లే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి పడుకొని కాసేపు వాటర్ తాగి కాసేపు పడుకున్న తర్వాత లేచి చూస్తే ఇంకొక లేడీ ఉంది కదా, ఆ లేడీ ఎక్కడ పోయింది అని చెప్పి చుట్టుపక్కల చూసేసరికి ఈయనకు అంతుపట్టింది ఏంటంటే, వీళ్ళు పడిపోయిన చోటు నుంచి ఈ టెంట్ దాకా కూడా జస్ట్ ఓన్లీ ఈయన ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ లేడీ వాయిస్ ఎవరైతే ఈయన విన్నాడో ఆ లేడీ ఫుట్ స్టెప్స్ లేవు. సో ఈయన ఆశ్చర్యపోయినాడు, ఇంకా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏమైంది అసలు ఎవరు అనేసి. ఇంతలోపు ఆ బేస్ క్యాంపింగ్ సైట్ దగ్గర మిగతా క్యాంప్ వేసుకున్న వాళ్ళు ఈయనను చూసి సివియర్లీ ఇంజ్యూర్ అయినారు కదా అని చెప్పేసి ఇట్లా అంబులెన్స్కి కాల్ చేస్తే హెలికాప్టర్ వచ్చి ఈయన తీసుకెళ్ళిపోయి ఈయన రికవర్ అయినాడు. అండ్ రికవర్ అయిన తర్వాత స్టిల్ ఈయన ఏథిస్ట్ అండ్ ఈవెన్ హీ సైంటిస్ట్. సో సైంటిస్ట్ అయి ఉండి అండ్ ఈవెన్ నాస్తికుడు అయ్యుండి ఇట్లా ఎవరో వచ్చినారు నన్ను కాపాడినారు అని ఆలోచన ఆయన బుర్రలో తట్టినప్పుడు అంతా ఆయన ఆలోచన ఏంటంటే, ఈజ్ ఇట్ రియలీ హ్యాపెండ్? హౌ కెన్ ఐ హియర్ ఆ థర్డ్ పర్సన్ వాయిస్ అని చెప్పి. సో యూజువలీ ఈ థియరీకి ఒక ఫెనామినా, ఒక టర్మ్ లైక్ లాస్ట్ హైకర్స్ కానీ లాస్ట్ పీపుల్ ఎవరైనా ఆల్మోస్ట్ డెత్లో వెళ్తున్నప్పుడు ఫ్యూ పీపుల్ హ్యావ్ నోటిస్డ్ దిస్ ఫెనామినా. అండ్ సైంటిస్ట్స్ ఆర్ పీపుల్ హూ ఎవర్ హ్యావ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ దేర్ స్టోరీస్. అండ్ ఈ ఫెనామినాకి వీళ్ళు పెట్టిన పేరు ఏమంటే థర్డ్ మ్యాన్ ఎఫెక్ట్ అని చెప్పేసి. సో ఎవరైతే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటారో మేబీ వాళ్ళ బ్రెయిన్ అట్లా ఫంక్షన్ అయ్యి వాళ్ళకి అట్లా వినిపిస్తుందో, లేకపోతే రియలీ సంథింగ్ సూపర్స్టిషియస్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నది వీ డోంట్ హ్యావ్ ఎ కంక్లూషన్ ఫర్ దాట్. సో లేటర్ ఈయన 2 years 3 years తర్వాత న్యూస్ రిపోర్టర్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇచ్చిన క్వశ్చన్ కూడా నాకు వినిపించింది, బట్ ఐ డోంట్ బిలీవ్ దేర్ ఈజ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్ విచ్ హ్యావ్ సేవ్డ్ మీ అని చెప్పేసి వాళ్ళకి న్యూస్లో ఆన్సర్ చేసినాడు. అండ్ దాట్స్ స్టోరీ అబౌట్ థర్డ్ మ్యాన్ ఎఫెక్ట్. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.